అసలు ఫోకస్ ఉందా తెలంగాణ మీద? పార్టీ అనుకుంటుందా అధికారంలోకి రావాలి ఇక్కడ అని? ఇవన్నీ వెస్ట్ బెంగాల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, వెస్ట్ బెంగాల్ మీద పెట్టిన ఫోకస్ ఇక్కడ పెడుతున్నారా? అంటే వెస్ట్ బెంగాల్లో పెట్టాల్సిన పరిస్థితి తీవ్రంగా ఉండే అప్పుడు. రెండోది చివరి 6 నెలలు ఎక్కువ పెట్టారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఇక్కడ. మాకేందంటే ఇది ఫామ్ హౌస్ పార్టీ అనుకున్నారు. ఆయన ఫామ్ హౌస్ పార్టీ 2 రాష్ట్రాలకు పరిమితమైన ఇటలీ కాంగ్రెస్ అనుకున్నారు. ఓకే. కాబట్టి ఇది భారతదేశాన్ని కాంగ్రెస్ విముక్త భారత్ చేయాలనుకున్న పార్టీ. 22 రాష్ట్రాలలో సంపూర్ణంగా నిర్మూలించిన మా పార్టీ. ఇంకా రానున్న రోజుల్లో కొద్దిగా పంజాబ్లో అక్కడక్కడ ఇంకా 4-5 రాష్ట్రాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అక్కడ కాంగ్రెస్ 1-2 అవి కూడా క్లీన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ కర్ణాటక, తెలంగాణ క్లీన్ చేస్తే. ఇప్పుడు తెలంగాణలో ఎవరితో మీకు పోటీ ఉంటుంది? ఎవరు మీకు ప్రత్యర్థిగా మీరు భావిస్తారు బేసిక్గా? అంటే జనరల్గా రాకేష్ రెడ్డికి కాదు, పార్టీ ఐడియాలజీ, పార్టీ లైన్ ఏందో? కాంగ్రెసేనా? అసలు మేము బీఆర్ఎస్ని ఉనికిలో కూడా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలో ఫస్ట్ ఉండొద్దు అనుకున్న పార్టీ ఏది? కాంగ్రెసా? బీఆర్ఎస్ మేము ఉండమని ఉండట్లేదు, మేము ఉండాలని కోరుకుని ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళే అవన్నీ మంచం ఏమంటారు 4 స్తంభాలు ఒకటి వీక్కపోయింది. ఓకే. కల్వకుంట్ల కవితారావు గారు ఆల్రెడీ తీసేసుకుపోయింది ఒక లెక్క. ఇంకా ఉన్న రెగ్యులకు బామ్మడిది గొడవ. ఓకే. పెద్ద మనిషి ఏదో పాపం 200 సంవత్సరాలు లేత్తలేడు మంచం మీదకి వెళ్ళి. ఇంకా కాబట్టి అది దాని గురించి ఎక్కువ ఉపయోగం లేదు. ఏదో కొద్దిగా అప్పుడు అవినీతి డబ్బు ఉంది కాబట్టి. లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ అనుకునే సిచ్యువేషనే ఉందన్నది కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళని ఉనికిలోనే లేదని కొట్టిపారేసి నేను చెప్పడం కాదండి, కవితారావు గారు చెప్పారు. కవితదేముందండి, ఆమె ఇంకొక పార్టీ పెట్టుకున్నది. ఆమె చెప్పింది, ఆమె ఎన్నని చెప్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా. కాబట్టి ఆ పార్టీలోనే బలం పోతుంది. వాళ్ళ కుటుంబ సమస్యలు బాగా తీవ్రంగా ఉన్నట్లే, ఏవైతే అవినీతి డబ్బు పంచుకోవటానికి, లేకపోతే గతంలో ఏమైనా దాచుకొని స్విట్జర్లాండ్లో వెళ్ళి గొడవలు పడుతున్నారు. ఓకే. హరీష్ రావు కేటీఆర్ కూడా సరిగ్గా ఎప్పుడు ముఖం చూడండి మీరు. పాలస్తీనా ఇజ్రాయెల్ ఉన్నట్లు ఉంటారు ఎప్పుడు, అటొక్కలు ఇటొక్కలు. ఓకే. కాబట్టి అది ఉండే పార్టీ కాదు, అది అయిపోయింది. సో మీ పోటీ కాంగ్రెస్, ఓన్లీ కాంగ్రెస్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బీజేపీ కాదు. కాంగ్రెస్ ఎంతకి ఇంత, మాది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనండి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ అవుతుంది. అంటే మొన్న కేటీఆర్ అన్నాడు మాకు బీజేపీకి మధ్య పోటీ ఉంది, కాంగ్రెస్ 3rd పొజిషన్లో ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న. నేను కేటీఆర్ గారిని ఎందుకంటే కవితారావు గారు అంటే ఆమె అంటే పెద్ద తెలది కేటీఆర్ కంట చూడు. నేను కూడా అంటే మా నిజామాబాద్ ఆడబిడ్డనే కాబట్టి కేటీఆర్కు పెద్ద తెలదని నేను కూడా అనుకుంటున్నా. ఆమె అన్నది కాబట్టి తెలియదు ఆయనకి, అంటే వాళ్ళకేమే తెలియదా? ఆమె అంటది కదా పెద్ద తెలది ఆయనకు. కాబట్టి కేటీఆర్ ప్రజలు మెచ్చిన నాయకుడు కాలేడు. కేసీఆర్ వేరు, ఒక్కొక్కరికి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయనకున్న చార్మింగ్ ఆయనకు ఉంటుంది, కానీ కేటీఆర్ గారికి అంత స్థాయికి కాదని నేను అనుకుంటాను. ఓకే, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమైనా చెప్పుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కానీ మేము మాత్రం ఆ పార్టీని ఉనికిలో భావించట్లేదు. మా పోరాటం అంతా కాంగ్రెస్ మీదనే. ఈ ఏదైతే గ్యారంటీల మీద కావచ్చు, ప్రజావంచన పాలన మీద కావచ్చు, ప్రజా వ్యతిరేక పాలన కావచ్చు, దాని మీద పోరాటాలు చేస్తాం. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షలు ఆత్మాభిమానం ఉన్నదో, ఆత్మగౌరవం ఉందో దాని వైపు అడుగులేస్తూ ప్రజాక్షేత్రంలో నిలిచి గెలుస్తాం. సో ఇప్పుడు మీ పార్టీ ఇక్కడ గెలవాలి అంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదం అనే లైన్ కూడా ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవునన్నా కాదన్నా బీజేపీ కూడా గతంలో తెలంగాణకి సహకరించింది. సుష్మా స్వరాజ్ గారు అంతా కలిసి సహకరించారు. కానీ ఆ లైన్ నుంచి డీవియేట్ అయిపోయి ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక వాతావరణం, లేకపోతే ఒక ఉత్తరప్రదేశ్లో చేసే ఒక రాజకీయం తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారు అని ఒక ఆ లైన్ బీజేపీకి దెబ్బ కొడుతున్నది అంటున్నారు. లేదు, నాకెందుకంటే తెలంగాణ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. 1969లో ఈ మాట రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా దానికి మీకు కన్క్లూజన్ ఇస్తాను. మీరు అన్న ప్రశ్న కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ నిత్యనూతనమై వెలుగుతుంది, ప్రపంచంలో తెలంగాణ ఒక ట్యాగ్లోనే వచ్చిందంటే బీజేపీ కారణం. 1969 తొలి దశ ఉద్యమంలో కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రభుత్వం బుల్లెట్లతోనే కాల్చింది మా బిడ్డల్ని, గుండెలల్లో గుండు నింపింది మా బిడ్డల మీద. తర్వాత రకరకాల ఎమర్జెన్సీలో మా బిడ్డల్ని చంపింది తెలంగాణ. తర్వాత మా ముఖ్యమంత్రిని అవమానించింది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అజయ్ గారిని, మా తెలంగాణ బిడ్డల్ని అడుగడుగును అవమానించిన పార్టీ కాంగ్రెస్. 1998లో ఆగిపోయిన ఉద్యమ శ్వాసని, తెలంగాణ అనే పదాన్ని ఉనికిలోకి తెచ్చింది భారతీయ జనతా పార్టీ. కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు. ఓకే. తిరిగి దానికి ఒక జీవం పోసిన ఆ పదానికి. తర్వాత వెళ్ళి అదనంలో సోనియా గాంధీ గారికి లెటర్ రాయటం, 2 సంవత్సరాల వల్ల మొత్తానికి ఒక లీడ్ తీసుకొచ్చాం. దానిలో ఒక అప్పుడున్న మేము ఎప్పుడైతే ఓటుకు కేసీఆర్ కూడా వేరే దాంట్లో మంత్రి పదవులు అనిపిస్తున్నాడు, ప్రోటోకాల్ ప్రకారం బతుకుతున్నాడు ఆయన. ఓకే,
చీమలు పెట్టిన పుట్టాలు ఏమో పాము వచ్చినట్టు వచ్చింది, అది పక్కన పెట్టండి. ఓకే. మొత్తానికి 2013లో కూడా మీరు పార్లమెంటు స్పీచెస్లో చూడండి, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు పార్లమెంట్లో, మీరు పెడతారా మమ్మల్ని నచ్చినాక పెట్టమంటారా, మేము అన్ని రకాలుగా సిద్ధం ఉన్నాము, ఈరోజు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతున్నారు, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బతికి ఉండాలా తెలంగాణ అన్న నాయకురాలు సోనియా గాంధీ ఎప్పుడు మాట్లాడాను విన్నారా? ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడింది ఎప్పుడైనా? ఫోటోలలో కనబడుతుంటే తప్ప మాట్లాడడానికి నేనే తప్పలేదు. సుష్మా స్వరాజ్ నిండు పార్లమెంట్లో తెలంగాణ విద్యార్థుల గురించి, ఆత్మహత్యలు తీసుకున్న బిడ్డల గురించి మాట్లాడి తెలంగాణ ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే మేము ఇస్తామని తెలంగాణలో ఛాలెంజ్ చేసింది. కాబట్టి వాళ్ళు భయపడి ఎట్లనే ఈ సంవత్సరం లోపల బీజేపీ వస్తున్నది, ఎట్లనే ఇస్తారో అదేదో చెడ్డపేరు మనం ఎందుకు జీవితాంతం ఉంచుకోవాలని తెచ్చింది మేము తెలంగాణ. కాబట్టి తెలంగాణ పట్ల ప్రత్యేకమైన ఒక అభిమానం, ఎందుకంటే ఊపిరి పోసిన నేల, పానం పోసిన నేల, మాకు ఈరోజు దేశమంతా శక్తినిచ్చిన నేల ఇదే. మరి ఎందుకు మీ బీజేపీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా ఆయన ఎవరు, ఆయన పేరేంది, బెంగళూరు ఎంపీ, పాకిస్తాన్ ఇండియా విభజనతోని ఎందుకు తెలంగాణ ఆంధ్ర విభజనను ఆయన వెనక్కి తీసుకున్నాడు. మేము కూడా మీకు ఎట్లా నచ్చలేదు, మాకు కూడా నచ్చలేదు, మేము కూడా తెలంగాణ బిడ్డలమే మీలాగా. ఓకే. మేము పుట్టిందే కొంతమంది తప్పు వాళ్ళ సభ్యులు కొట్టలేదు. మీరు ఒకటి, మీరెట్లా తెలంగాణ నేల మీద గడ్డ మీద పుట్టినరో, ఈ తెలంగాణ గడ్డ మీద గిడతారో, మేము కూడా పుట్టేది ఎక్కడ గిట్టేది ఇక్కడనే. మా సమాధులు బెంగళూరులో పెట్టుకోము, యూపీలో పెట్టుకోము, మా సమాధులు ఇక్కడనే పెట్టుకుంటాం, మా తాత ముత్తాతలు పెట్టుకున్నట్టు. కాబట్టి ఆయన తీసుకున్నాడు, వెనకకి తీసుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు ఏదో ఆవేశంలో ఏదో మాట్లాడేటప్పుడు తప్పులు పొరులితే వెనకకి తీసుకున్నాడు, వెనకకి తీసుకోకపోతే వేరే సబ్జెక్ట్ ఉండేది. కాబట్టి ఈరోజు అభివృద్ధి పదంలో తెలంగాణను ఉరకలెత్తిస్తున్నాం మేము భారతదేశంలో. ఓకే. కాబట్టి అట్లాంటి మీరే కాదు, మేము కూడా ఒప్పుకోము, మాకు కూడా కొంత ఆవేదన ఉంటుంది. ఈ నీరు, ఈ నేల, ఈ గాలి, ఇవన్నీ మాయే, తాత ముత్తాతలు పిలిచిన గాలి. కాబట్టి తెలంగాణ వాదము, తెలంగాణ ఆత్మాభిమానము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిరంతరం పాటుపడతాం. ఆధునిక భారతంలో, వికసిత భారత్లో ఈ తెలంగాణ ఇట్లా అప్పుల కుప్పై ఉండకుండా ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో తీసుకెళ్తాం.